గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య గారికి ఈవేళ ఒక మినిస్టర్ ఇస్తారని అంటున్నారు. అది కందులు దుర్గేష్ గారి దగ్గర ఉన్న సినీ ఫోటోగ్రఫీయా ఏంటని చూడాలి. దాని గురించి అయితే టీడీపీ సోషల్ మీడియా ఒకప్పుడు లోకేష్ గారిని, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, ఒకప్పుడు బాలకృష్ణ గారిని దాన్ని అలా ట్రోల్ చేస్తున్నారు. క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్ మనిషిని దెబ్బ కొట్టాలంటే అది నాగబాబు గారి వల్లనే. ఎందుకంటే ఆయన ఎవరన్నా వాళ్ళ తమ్ముడి మీద అంటే రియాక్ట్ మామూలుగా ఉండదు. ట్విట్టర్లో కానీ, నెక్స్ట్ ఫేస్బుక్లో కానీ, అండ్ ఇన్స్టా కానీ, లింక్డ్ఇన్ కానీ ఎక్కడన్నా సరే ఆయన పర్ఫెక్ట్గా మాట్లాడతారు. కొంచెం పవన్ కళ్యాణ్ గారు అటు ఇటు ఆలోచిస్తారేమో కానీ కొన్ని తడబాట్లు ఉంటాయి, కానీ ఈయన అవుతే మాత్రం అలా తడబాట్లు ఉండవు. ఒరిజినల్గా ఈయన నరసాపురం నుంచి 2019లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అనకాపల్లి టికెట్ ఈయనకే కన్ఫర్మ్ చేయరు. ఒరిజినల్గా అనకాపల్లి టికెట్ కాకపోయినా సరే కాకినాడ ఉదయ్ గారు కాదు అని, లేకపోతే మచిలీపట్నం ఆయన బాలసావు గారికి ఆయన తప్పుకుంటారు. ఒరిజినల్గా అప్పుడు ఆయనకు కూడా ఇంట్రెస్ట్ లేదు. తర్వాత అనకాపల్లి టికెట్ లేదు కదా, ఇంకా సైడ్ అయిపోయాడు. తర్వాత సీఎం రమేష్ గారికి బీజేపీ ఇచ్చింది. అప్పుడు ఆయన కూడా భారీ మెజారిటీతో నగ్గారు. ఇప్పుడు ఈయనకి మంచి మంత్రి పదవి ఇవ్వడం వలన కందులు దుర్గేష్ గారి దగ్గర ఉన్న సినీ ఫోటోగ్రఫీ అదే పదవి ఈయనకి ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈయన ఒరిజినల్గా టీటీడీ చైర్మన్ అనుకున్నారు, అది పని అవ్వలేదు. తర్వాత రాజ్యసభ సభ్యులు అనుకున్నారు, అది కూడా పని అవ్వలేదు. కానీ ఇప్పుడు రాజ్యసభ్యుడు అప్పుడు పారిశ్రామికవేత్త సానా సతీష్ గారికి, అలాగే సానా సతీష్ గారు, నెక్స్ట్ బేదా మస్తాదరా గారు, అలాగే బీసీ నాయకులు ఉన్నారు కాబట్టి ఆయన కృష్ణయ్య గారు వీళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత ఈయన కూడా రేజ్లో లేరని అనుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెజరో లేకపోతే జనసేన నుంచి ప్రెజరో కానీ చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పారు. ఓకే చెప్పి మేబీ 2-3 రోజుల్లో గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మేబీ మినిస్టర్ పదవి ఇస్తే మరి ఈయన హైదరాబాద్ నుంచి విజయవాడ షిఫ్ట్ అవుతారు లేదో చూడాలి. ఎందుకంటే ఆ స్టేట్లో మినిస్టర్ కాబట్టి ఆ స్టేట్లోనే ఉండాలి. 100% అయితే షిఫ్ట్ అవుతారు అయినా. ఇంకోటి ఏంటంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం అన్నా కాడి నుంచి గెలిపించిన దాకా అక్కడ ఉన్నారు. 70,000 మెజార్టీతో గెలిపించిన దాకా ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండి అన్ని దగ్గరుండి ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడి అంత భారీ మెజార్టీ రావడానికి కారణం అయ్యారు. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అందుబాటులో లేరు అన్నదే తప్ప, కానీ పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ పరంగా ఎక్సలెంట్గా చేస్తున్నారు. అక్కడ వర్మ గారు ఉన్నారు, వర్మ గారు చూసుకుంటున్నారు. అలాగే ఉదయ్ గారు ఉన్నారు, కాకినాడ ఎంపీ, ఆయన చూసుకుంటున్నారు. ఏదేమన్నా సరే మినిస్టర్ పదవి ఇస్తే ఒకే ఫ్యామిలీలో 3 మినిస్టర్ పదవి వచ్చింది అన్నదమ్ములు మాత్రం ఎలా అవుతారు. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ కింద చిరంజీవి గారు చేయరు, అలాగే స్టేట్లో డిప్యూటీ సీఎం కింద, అలాగే ఫారెస్ట్, గ్రామీణాభివృద్ధి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నారు. ఇప్పుడు ఏమో నాగబాబుకి వస్తే ఇది రికార్డు, ఒకే కుటుంబంలో 3 మినిస్టర్ పదవులు.